ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ పర్యటించారు. నియోజకవర్గంలోని పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముదిగుబ్బ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. పలు అంశాల మీద మండలాధికారులతో సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఎన్నికల ప్రచారంలో ముదిగుబ్బలో ప్రైమరీ హెల్త్ సెంటర్ను 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి తెలిపారు. తర్వాత 30 పడకల ఆసుపత్రిగా కూడా దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అబద్ధపు ప్రచారాలు చేయడంలో ఆ పత్రికకి ఆ పార్టీ మించిన వాళ్ళు ప్రపంచంలో వస్తారు. మేము ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద అంటే ఇప్పుడు వైద్య సేవగా పేరు మారింది. 2100 ఇప్పుడు హాస్పిటల్కి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున బకాయిలు ఈ ప్రభుత్వం మీద పెట్టేసి ఇవాళ వాళ్ళు మళ్ళా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఆయుష్మాన్ భారత్ కి కనీసం 10 లక్షలు పెంచారన్న విషయం కూడా ఆ పార్టీకి తెలియకపోవడం, ఆ రాస్తున్న పత్రికకి తెలియకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది.